సార్లు భూపాసాన్ని కూడా చూస్తే కూడా అర్థమవుతుంది. అయితే ఈ పాఠశాలను ఓపెన్ చేస్తున్నప్పుడు ఆలోచన ఏమొచ్చిందంటే ప్రభుత్వ బళ్ళు కుండబారుతున్నప్పుడు నిరుద్యోగం కూడా ఈ దేశంలో తాండవం మారుతుంది. ఎందుకంటే ప్రభుత్వ బళ్ళు కాపాడుకున్నప్పుడే ప్రభుత్వ శిక్షణ కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే ఒక గ్రామంలో ఒక పాఠశాల ఉంటే ఆ పాఠశాలకి ప్రభుత్వానికి జిల్లాకు సంబంధించి కనీసం ఒక 30 మంది స్ట్రెంత్ ఉంటే 2 పోస్టులు కూడా ఆధారంగా ప్రభుత్వాన్ని కూడా సమకూరుస్తాయి. అందుకోసం నేను ఆలోచన చేసి నిరుద్యోగాన్ని కొంత నిర్వహించినట్టయితుంది. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఈరోజు ఏమైందంటే ఇజ్జతి కోసం ఇలా తాకలాడి వాళ్ళు చేసినటువంటి కాయ కష్టాన్ని కూడా ఒకరు ప్రైవేటు బళ్ళకు పంపిస్తారు కదా, నేను కూడా ప్రైవేటు బళ్ళకి ఎందుకు పంపించద్దు అని చెప్పి ఆలోచన ధోరణితో ప్రైవేటు పాఠశాలకు పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు చూసేది ఏంటంటే మా పిల్లలు ప్రైవేట్ సెక్టర్కి ఏంటా యూనిఫామ్ వేసుకుండా షూ వేసుకుండా పోయిందనే ఉద్దేశంతో చూస్తారు తప్పితే చదువు మరి ప్రైవేటు సెక్టర్లో వస్తుందా లేదా అని ఆలోచన లేదు. పొద్దుగాల ఇంటి వరకు వచ్చి బస్సు ఆగానే బస్సులు ఎక్కిందా లేడా నా పిల్లగాడు, మళ్ళీ బస్సులో దిగిందా లేడని తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. కానీ ఈరోజు మల్లేపల్లి ప్రభుత్వ బడి ఓపెన్ అయిన తర్వాత కూడా నేను కూడా ఆలోచన చేసిన. ఎందుకంటే పిల్లల దృష్టిలో పెట్టుకొని పిల్లలకు సంబంధించినటువంటి విద్య అనేటువంటిది కూడా ఎక్కడ కూడా కుంటుపడద్దు, నాణ్యమైన విద్య అందించినప్పుడే మనం ఈ ప్రభుత్వ బడికి ఒక నాణ్యమైనటువంటి విద్యా బోధన మనం అందించాలని అవుతున్నాం. అదేవిధంగా దానికి మనం చేసిన కృషి కూడా ఒక ఫలితం ఉంటుందని చెప్పి ఆలోచన చేసి నేను ఒక 2 గవర్నమెంట్ డిప్యూషన్ టీచర్లు ఇస్తే మనం కూడా సొంతంగా ఒక వేది టీచర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతటితో మనం ఆగలేము. ప్రభుత్వం నుంచి వచ్చే యూనిఫామ్తో కూడా అదనంగా మనం వేరే యూనిఫామ్ కూడా సమకూర్చి ప్రైవేట్ స్కూల్ దీనిగా కూడా మల్లేపల్లి ప్రభుత్వ బడిని మనం ముందుకు తీసుకుపోతున్నాం. మరీ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే ఒక మారుమూల గ్రామంలో కుంటుపడుతున్నటువంటి మల్లేపల్లి గ్రామాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి లాంటి కూడా తన ఆర్టికల్లో మల్లేపల్లి ప్రభుత్వ బడి గురించి మాట్లాడుతూ తన ఆర్టికల్ని కూడా రాయడం జరిగిందంటే ఇలా ప్రభుత్వ బడికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వ బడి అనేటువంటిది ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వ బడిలో కూడా సహకారాన్ని కూడా ఎన్నికలు గారు అందించాలి. అదేవిధంగా కాంప్రహెన్షన్ కూడా అందించాలి. ఎందుకంటే గతంలో మేము క్లాసులు డివైడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఊళ్ళో సర్వే నిర్వహించినప్పుడు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మేము నిర్వహించినప్పుడు 23, 24